నమస్తే, వెల్కమ్ టు మా తెలంగాణ న్యూస్. కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం పుష్పయాగం ముఖ్య అతిథిగా హాజరవుతున్న శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ చిన్నజీయర్ స్వామి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి సమక్షంలో ఫిబ్రవరి 3వ తారీఖున సాయంత్రం 6 గంటలకు శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం పుష్పయాగాన్ని వికాస తరంగిణి ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఫిబ్రవరి 3వ తారీఖు నాడు సాయంత్రం 6 గంటల నుండి శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి వారి ప్రవచనం అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం పుష్పయాగమును వికాస తరంగిణి భక్తులు ప్రముఖుల సహకారంతో దిగ్విజయంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. జిల్లాలోని మారుమూల గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులందరికీ అనుకూలంగా ఉండేలా కావాల్సిన త్రాగునీటి సౌకర్యం, ప్రసాద వితరణ కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జిల్లా అధికారులు, ఎస్పీ, కలెక్టర్ ప్రముఖులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నట్లు వివరించారు. రేపు శనివారం ఫిబ్రవరి 3వ తారీఖు నాడు సాయంత్రం 6 గంటల నుండి కొత్తగూడెం పట్టణం ప్రకాశ్ స్టేడియం గ్రౌండ్స్లో శ్రీ 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 త్రిదండి రామానుజ చిన్నజీయర్ స్వామి వారి ప్రవచనాలతో సమక్షంలో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణము పుష్పయాగము దిగ్విజయంగా జరపడానికి వికాస్ తరణి వారి సహకారంతో భక్తాగ్రేసుల మిత్రులు, ప్రముఖ వ్యాపారస్తులు, అదర్ భక్త సమాజములు మిత్రులతో కలిపి రేపు దిగ్విజయంగా నిర్వహించడానికి మేము నిశ్చయించుకున్నాము. దీనికి మీడియా నుంచి మీ సహకారాలు బాగా రావాలని ఇప్పటికే మేము చాలా మీడియా ద్వారా కానీ, వికాస్ తరంగిణి ద్వారా కానీ, అదర్ భక్త సమాజాల ద్వారా కానీ ప్రజల్లోకి చాలా మీడియా అదే టీవీ స్క్రోలింగ్స్, బ్యానర్స్, ఎలాంటి కమ్యూనికేషన్ కావాలో అలాంటి కమ్యూనికేషన్ మేము 90% మా ప్రయత్న ప్రకారంగా ప్రజల్లోకి, మారుమూల గ్రామాల్లో కూడా పోవడానికి మేము ప్రయత్నాలు చేయించాం. మేము అనుకోవడం చాలా మటుకు 75% సఫలీకృతం చేసాము. గ్రౌండ్లో కూడా మంచిగా వచ్చే భక్తులందరికీ కూడా వాళ్ళ అనుకూలంగా ఉండటానికి కావాల్సిన ఏర్పాట్లు కూడా మేము చేస్తున్నాము. వాటర్ ఫెసిలిటీ, ఇతర ప్రసాద వితరణలు, ఆ అరేంజ్మెంట్స్ కూడా ఇబ్బంది కలగకుండా ప్రసాదాలు ఇచ్చేటప్పుడు కూడా ఒక సిస్టమేటిక్ లెవెల్లో మా ప్రయత్నం మేము ఏర్పాట్లు అయితే చేస్తున్నాము. దీనికి మన రాష్ట్ర మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వారు కూడా వస్తున్నారు. జిల్లా అధికారులు, ఎస్పీ, కలెక్టరు, అదర్ జడ్జెస్, లాయర్స్, డాక్టర్స్, మిగతా ప్రముఖులందరూ కూడా వస్తున్నారు. కాబట్టి నేను కోరుకునేది ఏంటంటే ఈ కార్యక్రమాన్ని మీ ద్వారా అందరికీ పేపర్లు కానీ చాలా మంచిగా అందరికీ చేరే విధంగా మీరు సహకరించాలని కోరుకుంటున్నాం.